గోదావరి పుష్కరాలకు ముస్తాబవుతున్న ఏపీ. వేదంలా ఘోషించే గోదావరి తీరాన అమరధామల్లా శోభిల్లనున్న రాజమహేంద్రవరం. ఆధ్యాత్మికత, పర్యాటకం ఉట్టిపడేలా అభివృద్ధి పనులు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల నాణ్యతపై విమర్శలు. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల ఓవర్ యాక్షన్. తీరం ఇదేం ఘోరం. ప్రతి 12 ఏళ్లకోసారి గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలను వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అన్న రేంజ్లో ఏర్పాట్లు చేసేందుకు సంకల్పించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇప్పటి నుంచే పనులకు శ్రీకారం చుట్టింది. ఏపీలో 212 కిలోమీటర్లు గలగలా పారుతోంది గోదావరి నది. తీరం వెంబడి 288 పాత ఘాట్లను పునరుద్ధరిస్తూనే కొత్తగా 237 ఘాట్ల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలో 65 పాత ఘాట్లకు రిపేర్లు చేస్తున్నారు. రాజమండ్రిలోని గోదావరి ఒడ్డున దాదాపు 5 కిలోమీటర్ల మేర అదనపు పుష్కర ఘాట్లను డెవలప్ చేస్తున్నారు. అంతేకాదు, పవిత్ర గోదావరి తీరాన ఆధ్యాత్మికత, వినోదం, పర్యాటకం ఉట్టిపడేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు పనులు శరవేగంగా జరుగుతున్నాయా? ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా పుష్కర ఘాటును అభివృద్ధి చేస్తున్నారా? బ్రిటిష్ వారు నిర్మించిన చారిత్రాత్మక హేవలాకు వంతెనను అఖండ గోదావరి ప్రాజెక్టు నిధులతో పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతున్నారా? గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జి లంక పర్యాటకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారా? గోదావరి పుష్కర పనులకు సంబంధించి పుష్కర ఘాటు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఇప్పుడు చూద్దాం. రాజమండ్రికి ల్యాండ్ మార్క్ 2 రైల్వే వంతెనలు. వాటిని ఆనుకుని భక్త పారవస్యంతో పరిడవిల్లుతున్న పుష్కర్ ఘాట్ ఇప్పుడు ఐకానిక్ స్పాట్ గా రూపుదిద్దుకుంటోంది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా 25 కోట్ల వ్యయంతో గోదావరి పుష్కరాల కోసం పుష్కర ఘాట్లను సరికొత్తగా ముస్తాబు చేస్తున్నారు. 270 మీటర్ల పొడవున్న పుష్కర ఘాట్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. గోదావరి మాత, శివపార్వతి ఆలయాలు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వారణాసిలో గంగానదికి వినియోగించినట్లుగా ఇక్కడ కూడా పింక్ టైల్స్ అమరుస్తున్నారు. ఓంకారం, నక్షత్ర స్తంభాలు, మ్యూజికల్ టవర్, వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ పొడవున ఏనుగుల బొమ్మలు నీటిని చల్లే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఆధ్యాత్మిక, యోగా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే గోదావరి హారతిని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాజమండ్రి పుష్కర ఘాటును కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. పుష్కర ఘాటుకు అంటే రానున్న గోదావరి పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు నిధులతో పుష్కర ఘాటును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ పుష్కర ఘాటును మొత్తం టైల్స్ అన్నీ కూడా కొత్తగా టైల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర్ ఘాట్ మొత్తం 270 మీటర్ల పొడవు ఉంటుంది. అఖండ గోదావరి ప్రాజెక్టు నిధులతో అంటే 24 కోట్ల నిధులతో ఈ పుష్కర ఘాటును అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ పుష్కర ఘాట్కి సంబంధించి ఇప్పటికే ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా కూడా పుష్కర ఘాట్ను అభివృద్ధి చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. 2 వంతెనల మధ్యలో అంటే హేవలాక్ వంతెన, హార్చ్ వంతెనల మధ్యలో ఉన్న ఈ పుష్కర ఘాట్ను ఇక్కడ వారణాసికి సంబంధించిన టైల్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. గతంలో 2015 పుష్కరాలకి వేసిన టైల్స్ను తీసివేసి వారణాసిలో ఉపయోగించిన పింక్ టైల్స్ ఇక్కడ ఉపయోగించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము టైల్స్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, అక్కడ మ్యూజికల్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వినోదం కలిగించే విధంగా మ్యూజికల్ టవర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 ఏనుగు బొమ్మలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 6 ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. మనం వ్యూ పాయింట్ చూడవచ్చు. ఇక్కడ నుంచి పర్యాటకులు వచ్చి గోదావరి అందాలను తమ సెల్ ఫోన్లో చిత్రీకరించే విధంగా వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణుని అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కూడా ఉంది. దాన్ని కూడా మరింత మెరుగులు తీర్చిదిద్దనున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక గోదావరి నదిలోనే
ఇక్కడ ఓం ఆకారం కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు, ఓం ఆకారం కూడా ఏర్పాటు చేశారు. ఈ హేవల ఏదైతే పుష్కర ఘాట్ ఉందో, పుష్కర ఘాట్కి యాత్రికులు వచ్చి పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ వినోదం, ఆధ్యాత్మికతతో పాటు వినోదం కల్పించే విధంగా కూడా హేవలాకు వంతెన, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన నమూనాలు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ప్రస్తుతం పుష్కర్ ఘాట్ దగ్గర అఖండ గోదావరి ప్రాజెక్టు పనులతో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గోదావరి నదిపై రాజమండ్రి, కొవ్వూరు మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఇప్పుడు పర్యాటక, విజ్ఞాన, వినోదాత్మక కేంద్రంగా డెవలప్ చేస్తున్నారు. 128 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హేవలాక్ బ్రిడ్జిని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా 47 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. వంతెనపై నిర్మించే డిజైన్లను 3D యానిమేషన్ సాయంతో తయారు చేశారు. గోదావరి నదిలో 2.7 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వంతెనపై 10 స్పెషల్ థీమ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి నదిని చూస్తూ వంతెనపై నడిచేలా గ్లాస్ వాక్వే, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ టన్నెల్స్, 3D హాలోగ్రామ్, అక్వేరియం ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వంతెనపై క్రాఫ్ట్ బజార్లు, గోదావరి రుచులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫుడ్ కోర్టులు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక స్పేస్ జోన్, యోగా సెంటర్లు కూడా కొలువు తీరనున్నాయి. హేవలాక్ బ్రిడ్జిని 12 మీటర్ల వెడల్పు చేసి విద్య, విజ్ఞాన, వినోద కేంద్రంగా మారుస్తున్నారు. వంతెనకు ఆనుకుని గోదావరి నది మధ్యలో 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత బ్రిడ్జి లంకలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్క్, ప్రపంచ స్థాయి కాటేజీలు సిద్ధం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేరళ తరహాలో పర్యాటకులను ఆకర్షించే సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇదండి పర్యాటకానికి ముఖద్వారంగా ఉన్న చారిత్రాత్మక సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ హేవలాంక వంతెనలను అఖండ గోదావరి ప్రాజెక్టు పనులతో అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఇక్కడ రాజమండ్రి పుష్కర ఘాట్తో పాటు ఇక్కడ హేవలాక్ వంతెనను కూడా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 94 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పుష్కరాల నాటికి ఈ పనులు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకంగానూ అదేవిధంగా వినోదకంగానూ ఆధ్యాత్మికత ఉట్టుపడే విధంగా ఇటు పుష్కర్ ఘాట్, హేవలాక్ వంతెనలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో హేవలాక్ వంతెన అభివృద్ధి, పుష్కర్ ఘాట్ అభివృద్ధిలు కీలకం కానున్నాయి. పుష్కరాలను ఘనంగా